హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్లో మోనాల్ మీద అరియానా అంత క్రూరంగా శాడిస్టికల్గా అటాక్ చేసినప్పుడు టాస్క్ అయిపోయాక లోపలికి వెళ్ళి మోనాల్ ఏడ్చింది. మామూలుగా కాదు, చాలా బీభత్సంగా ఏడ్చింది. అసలు గుక్క తిప్పుకోకుండా ఏడ్చింది, వెక్కి వెక్కి ఏడ్చింది. అయితే ఈ ఏడుపు చూసి చాలామంది ఆన్లైన్లో పోస్టులు, ఏంటి అంత ఓవర్ రియాక్ట్ అవుతుంది, అంత యాక్టింగ్, అసలు ఏంటో ఎందుకు ఊరికనే అలా యాక్ట్ చేస్తుంది సింపతి కోసం, ఇలాగని కామెంట్ పోస్ట్ చేశారు. అయితే ఈరోజు సోహైల్ ఎందుకంత ఓవర్ రియాక్ట్ అయ్యాడు? సోహైల్ కూడా యాక్టింగా? సోహైల్ కూడా ఏదైనా సింపతి కోసం ట్రై చేస్తున్నాడా? ఇలా బిహేవ్ చేస్తే సోహైల్కే నెగిటివ్ అవుతుందని సోహైల్కి తెలియదా? అయినా కూడా ఎందుకు చేశాడు ఇలాగా? ఆన్సర్ మీకు తెలుసు. అక్కడ ఒక మనిషి ఒక శాడిస్ట్ లాగా, సైకోలాగా ఇలా మాటలతో అటాక్ చేస్తుంటే, డైరెక్ట్లీ క్యారెక్టర్కి వెళ్ళిపోతుంటే అవన్నీ డెఫినెట్లీ రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతారు. వాళ్ళ రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి రెస్పాండ్ అవుతారు. నిన్న మోనాల్ మెత్తని మనిషి కాబట్టి ఏమీ అనలేక అరియానాతో గొడవ పెడితే ఎలా ఉంటుందో తెలుసు. ఆ మనిషి వచ్చి మీద పడిపోతుంది తెలుసు కాబట్టి అరియానాతో గొడవ పడలేక వెళ్ళి అక్కడ బాధపడుతూ అలా ఏడ్చినప్పుడు అట్లీస్ట్ అరియానా దగ్గరికి వెళ్ళి కూడా ఏమనలేదు. అసలు క్రూరత్వం ఏంటనేది ఇంక అరియానా చూసి నేర్చుకోవాలి. అయితే ఈరోజు సోహైల్ కూడా అదే రీజన్ వల్ల, అదే విధంగా ఇలా అటాక్ చేయడం వల్ల అంతలా రెస్పాండ్ అయ్యాడు. సోహైల్ రెస్పాండ్ అయ్యే విధానం ఇది. అయితే పర్ఫెక్ట్లీ రెస్పాండ్ అయ్యాడు. ఎగ్జాక్ట్లీ ఏం మాట్లాడాలో అవి మాట్లాడాడు. నిజాలు మాట్లాడాడు, పాయింట్ టు పాయింట్ మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు. అది చాలామంది ఆడియన్స్కి ఎప్పటి నుంచో తెలిసిన విషయమే, కానీ స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడాడు. చాలా పాయింట్స్ పర్ఫెక్ట్లో ఉన్నాయి. ఆ ఏం మాట్లాడాడు అనేది చూద్దాం. అయితే అసలు ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఏమైంది అనేది చూద్దాం. స్టార్టింగ్ సీనే ఇది. బేసికలీ సోహైల్ కూర్చుని ఉంటాడు, సేమ్ నిన్నటి టాస్క్ కంటిన్యూషను. సోహైల్ కూర్చున్నప్పుడు సోహైల్ని ఎమోషన్స్ మార్చడానికి ట్రై చేస్తూ మాట్లాడడం మొదలెడుతుంది. టాస్క్ అనేది జస్ట్ ఒక బహానా, ఒక సాకు. తన లోపలున్న కసి, లోపలున్న ఆ శాడిస్టిక్ దాన్ని సాటిస్ఫై చేసుకోవాలి. అది ఛాన్స్ దొరికింది. ఇంకా ఏమన్నా అనొచ్చు. సోహైల్ని మొదలెట్టింది. ఇంకా ఎక్కడి నుంచి మొదలెట్టింది? నిన్న బొమ్మ పడేసాడు, బొమ్మను ఇసిరేసాడు, డ్రెస్ పడేసాడు. వాటి నుంచి స్టార్ట్ చేసి ఇంకా షంటింగ్ అనమాట. కంటిన్యూస్ అదే దాని మీద. అది మామూలుగా ఉండదు. మాట్లాడినప్పుడు మామూలుగా ఉండవు మాటలు. అది నాకు చాలా ఇష్టమని తెలుసు కదా, ఆ డ్రెస్ నాకు ఇష్టమని తెలుసు కదా, నువ్వేంటి నేనేంటి, ఇంకా ఈ టాస్క్ అయ్యాక నాకు తెలియాలి, నువ్వేంటి నేనేంటి అనేది ఈ టాస్క్ అయ్యాక నాకు తెలియాలని తనే అన్నది. అంటే ఇది టాస్క్ కోసమే కాదు, టాస్క్ అయ్యాక కూడా మనం డిస్కస్ చేయాలనేది. సో టాస్క్ ఆడడం కాదు ఇక్కడ. బిగ్ బాస్ టాస్క్ ఆడమన్నాడు, అంతను ఆడుతున్నాను అని అన్నది కదా, అదంతా అబద్ధం. ఎందుకంటే ఈ టాస్క్ అయ్యాక నాకు తెలియాలి అని చెప్పేసి టాస్క్ అయ్యాక మనం డిస్కస్ చేయాలి, మన ఉంది ఇంకా సంగతి ముందు ఉంది అని తనే చెప్పి తర్వాత మళ్ళీ నేను బిగ్ బాస్ టాస్క్ ఆడమన్నాడు కాబట్టి ఆడాను అన్నీ అబద్ధాలు అనమాట. మళ్ళీ అదే టాస్క్ అయ్యాక ఎవరి గుండె ఎలాంటిది అనేది తెలియాలంట. ఆ గుండె ఎవరి గుండె ఎలాంటిది అనేది తెలియాలి అన్నది కదా, మామూలుగా కాదు. తన గుండె ఎలాంటిది, తన హృదయం ఎలాంటిది అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు సోహైల్. ఓకే, ఇది అయిపోయాక నెక్స్ట్ సోహైల్ బయటకు వస్తాడు. టాస్క్ అవుతుంది. సోహైల్కి జీరో, అసలు ఒక్క ఎమోషన్ కూడా చేంజ్ చేయలేదన్నమాట. ఎక్స్ప్రెషన్ అసలు చేంజ్ అవ్వలేదు ఫేస్లో. సో జీరో. ఈ టాస్క్ తనే గెలుస్తాడు. అయితే బయటకు వచ్చాక ఇంకా అరియానాతోటి వాదన స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తనే కదా అడిగింది, టాస్క్ అయ్యాక నాకు తెలియాలి, నువ్వేంటో నేనంటో నాకు తెలియాలి, నీ హృదయం ఏంటో నా హృదయం ఏంటో నాకు తెలియాలి అన్నది కదా. తనే అన్నది, నా హృదయం ఏంటో నీ హృదయం ఏంటో నాకు తెలియాలంటే తనే అన్నది. ఇప్పుడు హృదయం నువ్వు క్రోధం అని అన్నాడు కదా, అవన్నీ అడిగి చెప్పించుకుంది. రాక్షసుడు టాస్క్, టీ స్టాండ్ టాస్క్ ఉంది కదా, దాని గురించి కోపం వచ్చి రివెంజ్ కోసమే అది పడేసాను, డ్రెస్ పడేసాను, ఆ చింటూని ఇసిరేసాను అని అంటే ఇంక వెంటనే ఇంక ఛాన్స్ దొరికింది. సేమ్ నిన్నట్లాగే, అంటే నా మీద పగ తెచ్చుకున్నాం అనమాట. తిను ఆడితే టాస్క్, వేరే వాళ్ళు ఆడితే పగ తెచ్చుకున్నాం అనమాట. సోహైల్ దానికి అవును, ఇంకా అసలు భయపడేది లేదు. అవును, నేను బిగ్ బాస్నే అడిగాను ఇలాంటి టాస్క్ ఒకటి, ఇలాంటి ఛాన్స్ ఉంటే ఇమ్మని అని కళాఖండిగా చెప్పాడు. అయితే ఇదే టైంలో పక్క నుంచి మోనాల్ కూడా అన్నది, నువ్వు చేస్తే టాస్క్, మేము చేస్తే రివెంజా అని. ఎందుకంటే అది కరెక్టే కదా. అరే తనేమో ఏమన్నా చేయొచ్చు, వీళ్ళు ఒక్కటి ఏదైనా చేస్తే దాని గురించి పెంట చేస్తుంది. నెక్స్ట్ అదే, నీ పగ తీరింది కదా అంటే
నీకు అంత ఏం చేయలేదు కదా, నీ మొఖం మీద ఏమి అయ్యి వేయలేదు కదా అని అంటాడు. అంటే అదేనా పెట్టాల్సింది అని అంటది. అంటే నేను నీలాగా క్రూరంగా ఆడలేను, నేను ఆడలేను క్రూరంగా నీలాగా అని చెప్పి క్లియర్గా అంటాడు. అన్నప్పుడు నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది టాపిక్, చింటూ గురించి టాపిక్ వస్తుంది. చింటూ అంటే ఆ బొమ్మ ఉంది కదా సాఫ్ట్ టాయ్, దాని పేరు చింటూ అని పెట్టుకుంది. సో దాని గురించి టాపిక్ వచ్చినప్పుడు నీకు ఎమోషన్స్ అనేవి లేవు, నాకు ఉన్నాయి అని అంటది అరియానా. అంటే తన ఉద్దేశం బహుశా శాడిస్ట్ ఎమోషన్స్ అయి ఉంటాయి, శాడిస్ట్ ఎమోషన్స్ లేవు మిగిలిన వాళ్ళకి, అరియానాకి డెఫినెట్లీ ఉన్నాయి. అయితే ఈ డైలాగ్కి సోహేల్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తాడు, చాలా బాగా. ఆ ఎగ్జాక్ట్లీ తను ఇచ్చింది ఎగ్జాక్ట్లీ ఏంటో చెప్తాను మీకు. మనుషుల మీద లేదు నీకు ఎమోషను, అవినాష్ ఎంతలా చూసుకున్నాడు నిన్ను, అవినాష్ని ఏడిపించావు. చింటూ గురించి నువ్వు చింటూ కావాలా అవినాష్ ఉండాలా అంటే అవినాష్ వెళ్ళిపోతే పదవలేదు నాకు, చింటూ ఉండాలన్నావు. నీకు జ్వరం వచ్చినప్పుడు నిన్ను ఎవరు చూసుకున్నారు, అవినాష చింటూనా? వచ్చి నీ మొత్తం అన్నీ కూడా తనే వచ్చి చేశాడు నీకు జ్వరం వచ్చినప్పుడు. నువ్వు కాఫీలు నీకు బాగోట్లేదు అంటే 3-4 సార్లు పెట్టి తీసుకొచ్చాడు. అలాంటి వ్యక్తిని నేను కొట్టినా తిట్టినా అలా పడ్డాడు. అలాంటి వ్యక్తికి అసలు నువ్వు విలువ ఇవ్వలేదు, అసలు నీకు మనుషులకు వాల్యూ ఇవ్వడం తెలియదు, అంత బాధపడ్డాడు అని చెప్పి అంటది. యాక్చువల్గా మనం అనుకున్నాం చూసారా, అవినాష్ వెళ్ళిపోతున్నప్పుడు అది అని సరిగ్గా రెస్పాండ్ ఇవ్వలేదు, సెండ్ ఆఫ్ ఇవ్వలేదు మనం అనుకున్నాం చూసారా. ఎగ్జాక్ట్లీ అది సోహైల్ కూడా గమనించాడు, అందుకనే చెప్పాడు. మనం బయట నుంచి మనం ఏమనుకుంటామో అన్నీ మాట్లాడాడు ఈరోజు. సేమ్ అవినాష్ వెళ్తున్నప్పుడు డిసప్పాయింట్తోనే వెళ్ళాడు అనే విషయం గమనించాడు, అది చెప్పాడు ఈరోజు. అవినాష్ని అంతలా బాధ పెట్టింది అలా కొట్టిన పడ్డ వ్యక్తిని. అందుకనే మనం ఏదో ఒక సీన్ చూసి ఆ సీన్లో అవినాష్ ఓవర్ రియాక్ట్ అయ్యాడు, అదే అని మీద అనవసరంగా అరిచడం అని అనుకుంటాం, కానీ దానికి ముందు తర్వాత ఏమైందో మనకు తెలియదు. మనం చూస్తే ఆ ఒక్క పీసే కాబట్టి, దానికి ముందు అవినాష్ని ఎంత బాధ పెట్టుంటుందో ఆ ఒక్క సీన్ చూసి మనం అవినాష్ని తిట్టుకున్నాను తప్పించి ఆ ముందు ఇంకా ఏదో జరిగి ఉండొచ్చు. ఎందుకంటే సోహెల్ మాటలు బట్టి తెలుస్తుంది ఆ విషయం మనకి. ఇంకా ఇది అవుతున్నప్పుడు ఇంకా ఒక్కసారిగా రెచ్చిపోయి అరియానా ఫస్ట్ టైం గొంతుకు బాగా పెద్ద చేసి అవతల వ్యక్తిని తిట్టింది అరియానాని. ఆ విషయం గుర్తుంచుకోవాలి మీరు, ఎందుకంటే ఇప్పుడు దాకా డిస్కషన్ మామూలుగానే అయింది. ఇప్పుడు నువ్వు ఆపరా, వేస్ట్ మాటలు పోదా పో అని గట్టిగా పెద్ద గొంతుకు వేసుకుని అరిచింది అరియానాని. ఫస్ట్ గొంతుకు రేస్ చేసి మీదకి వచ్చింది అరియానానే. సోహైల్ మౌనాల్ని చూపిస్తూ ఈ అమ్మాయి మీద కోడిగుడ్డు కొట్టినప్పుడు లేదా నీకు అని అన్నాడు. మీకు ఒక విషయం చెప్పాలి, టీ స్టాండ్ టాస్క్ దగ్గర కోడిగుడ్డు కొట్టింది. మనకి చూపిస్తే అది నెగిటివిటీ వస్తుందని బిగ్ బాస్ చూపించలేదు, ఎందుకంటే చెప్తాను మీకు ఎందుకు, అది చాలా పెద్ద సెంటిమెంట్ అది. అక్కడ మనకి కోడిగుడ్డు ఇలాగ కొట్టబోయి ఆగి చాలా సీరియస్గా క్రూరంగా చూసి ఒక సైకోలా చూస్తుంది. ఆ టైంలో మీకు కావాలంటే ఆ ఎపిసోడ్ చూడండి, అలా కొట్టబోయి ఆగి సైకోలా చూస్తుంది మనల్ని. అయితే ఆ తర్వాత కొట్టిందంట, అది మనకి చూపించలేదు. ఎందుకంటే మనకంటే నార్త్ ఇండియన్ వెజిటేరియన్స్ చాలా సీరియస్గా ఉంటుంది. అంటే వాళ్ళకి వెజిటేరియనిజం అనేది ఒక సెంటిమెంట్. ఏదో ఎక్కడలాగా వీక్ అంతా వెజిటేరియన్లా ఉండేదో వీకెండ్ వచ్చినప్పుడు గుడ్డు తినేసి నేను వెజిటేరియన్ చెప్పుకోవడం అలా కాదు. అందరూ అలా చేస్తానని చెప్పట్లేదు, చాలామంది అలా చేస్తుంటారు. కానీ అక్కడ నార్త్ ఇండియన్ సైడ్ కొంతమంది అయితే అసలు భూమి కింద పండి కూడా తినరు, అసలు భూమి కింద పండివి ఏవి తినరు. అవి కూడా వాళ్ళ దృష్టిలో నాన్ వెజిటేరియనే. జైనులు మెయిన్లీ, జైనులు అసలు భూమి కింద పండి కూడా తినదు. వాళ్ళకి గుడ్డు అంటే మహాపాపం. పొరపాటున గుడ్డు తగిలినా ఇలాగ గుడ్డు లోపల తగిలిందంటే ఇంకా అది చాలా ఘోరం అనమాట. అలాంటి ఏరియాస్ నుంచి వచ్చిన మోనాల్ మీద, ప్యూర్ వెజిటేరియన్ మీద ఇలా గుడ్డు కొట్టిందంట. అంత అంత క్రోధం అనమాట, అంత మనిషి లోపల ఇంకా సైకో కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనుకోవచ్చు మనం. అలా చేసిందని చెప్పాడు సోహైల్ ఈరోజు రివీల్ చేశాడు. మోనాల్ తరపున సపోర్ట్ తీసుకుని మాట్లాడాడు సోహైల్. మోనాల్ తరపున అసలు యాక్చువల్లీ సపోర్ట్ తీసుకుని మాట్లాడాల్సిన వ్యక్తి ఎవరు? అఖిల్. ఎప్పుడన్నా తీసుకున్నాడా? ముద్దులకి హగ్గులకి మోనాల్ కావాలి, సపోర్ట్ చేయడానికి మాత్రం వెళ్ళడు. అది సోహైల్. అందుకని సోహైల్ నిజమైన మగాడంటే అది. ఒక అమ్మాయిని ఎవరన్నా టార్గెట్ చేస్తున్నా నీ ఫ్రెండ్ అయినప్పుడు డెఫినెట్లీ నువ్వు ఒక స్టాండ్ తీసుకుని మగాడిలాగా ఉండాలి. ఈరోజు సోహైల్ పూర్తిగా మోనాల్ తరపున మాట్లాడాడు, మోనాల్కి స్టాండ్ తీసుకుని మాట్లాడాడు. మోనాల్కి అందుకనే సోహైల్ చాలా నచ్చాడు ఈరోజు. లాస్ట్ సీన్లో సోహైల్ని హక్ చేసుకున్నప్పుడు చూడండి,
చాలా గట్టిగా, చాలా అంటే ఆప్యాయతగా, ఒక బ్రదర్లీ లవ్ అది. ఒక అన్నయ్యలాగా చూస్తుంది, అన్నయ్యలాగా తమ్ముళ్ళలాగా బ్రదర్లా చూస్తుంది బేసికల్లీ. తనకి ఈరోజు సోహెల్ సపోర్ట్ ఇవ్వడం చాలా నచ్చింది, స్టాండ్ తీసుకోవడం చాలా నచ్చింది. అలా ఉండాలి. నెక్స్ట్ హరియానా, నేను ఏం తప్పు చేశాను బిగ్ బాస్ అని గట్టిగా అరుస్తుంది. ఇంక ఇక్కడి నుంచి హరియానా యాక్టింగ్ స్టార్ట్. ఎందుకంటే ఎక్కడ సోహెల్ నిజాలు చెప్పడం వల్ల ఎక్కడ బ్యాడ్ అయిపోతానో, ఎక్కడ ప్రేక్షకులు ఓట్లు పోతాయో అని డౌట్ వచ్చి ఇప్పుడు నుంచి ఉమెన్ కార్డు వాడాలి, విక్టిమ్ కార్డు వాడాలి స్టార్ట్ చేసింది. ఇంకా స్టార్ట్ చేసింది. ఇంకప్పుడు టైము ఏడవాలి, చాలా గోల చేయాలి, కింద పడిపోయి దొదలాలి, అంతలా చేస్తేనే అప్పుడు నెగిటివిటీ రాకుండా పాజిటివిటీ వచ్చేస్తుంది. పిచ్చి జనాలు నన్ను నమ్మేసి నాకు ఓట్లు వేసేస్తారు, నన్ను బోల్డ్ అంటారు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అంటారు, నేనే ఆడవాళ్ళందరికీ ఐకాన్ అనుకుంటారు అని చెప్పి ఇక్కడ యాక్షన్ స్టార్ట్. ఇంకా అభిజిత్ వస్తుంటాడు అక్కడికి. వస్తుంటే నన్ను వదిలే అబ్బి, నా వల్ల కావడం లేదు అబ్బి, అమ్మా నా వల్ల కావడం లేదు అబ్బి, నేను ఏమైనా చేశానా అబ్బి అని చెప్పేసి కింద పడిపోయి గిలగిలా కొట్టేసుకుంటారు. స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళమంటే కింద పడిపోయి అలా దొదులుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అలా చేసింది. 27 ఏళ్ళ వ్యక్తి ఇదా ఒక ఎమోషనల్గా ఫీల్ అయితే ఇలాగ చేయడమా, నేల మీద పడి దొదిలేయడమా? అది నిజమేనా? కాదు, యాక్టింగ్ కాబట్టి అలా చేసింది. ఇక్కడి నుంచి కంటిన్యూస్ యాక్టింగ్ స్టార్ట్, ఎపిసోడ్ ఎండింగ్ దాకా కూడా కంటిన్యూస్గా చేస్తుంది. ఇక్కడ అభిజిత్, నీ ఆట నువ్వు ఆడావు కదా, ఇంక వదిలే అంటే వాళ్ళకి బొమ్మ ఉండొచ్చు, నాకు అది ఎమోషన్ అంట. ఈ డైలాగ్స్ చూస్తేనే చిరాకు వస్తుంటుంది. బొమ్మ ఎమోషన్ అంత నిజంగా సోహెల్ అందుకని అన్నాడు, నీకు మనుషుల వాల్యూ తెలియట్లేదు, ఏదో బొమ్మను చూసి ఏదో ఎమోషన్ అంటున్నావు చెప్పి అన్నది కరెక్ట్. అది మనుషులకి వాల్యూ అని ఫస్ట్ తెలుసుకుంటే తర్వాత బొమ్మకి తనకున్న ఎమోషన్ నిజం ఎమోషన్ అనుకోవచ్చు. మనుషులకే వాల్యూ అని సాడిస్ట్లా బిహేవ్ చేసే వ్యక్తికి బొమ్మ అంటే ఎమోషన్ ఏముంటుంది? అంటే ఆ బొమ్మ ఎమోషన్ అన్నది కూడా డెఫినెట్లీ ఫేక్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇదంతా ఏంటంటే యాక్టింగ్ అనమాట. సో ఇది అయిపోయాక నెక్స్ట్ సోహెల్ యాక్చువల్లీ అఖిల్ ఆపేస్తాడు, ఇంకా గొడవ పెట్టుకోవద్దని అంటాడు, ఇంకా ఎక్కువ డిస్కషన్ పెంచొద్దు అంటాడు. అన్నాక నెక్స్ట్ హరియానా దగ్గరికి మోనాల్ వస్తుంది. హరియానా కుర్చీలో కూర్చుంటే మోనాల్ వస్తే నన్ను వదిలేయవా, నీ కాళ్ళు పట్టుకుంటానని చెప్పి చాలా అసలు అంటే దానికి ముందు అభిజిత్ ఉన్న దగ్గర అభిజిత్ తనని సముదాయిస్తుంటే మోనాల్ మంచినీళ్ళు తీసుకొచ్చేస్తుంది. అప్పుడు మంచినీళ్ళు తాగుతుంది కూడా. నిన్న మోనాల్ ఏడుస్తుంటే చూసి అసలు పట్టించుకోలేదు, కానీ హరియానా ఏడుస్తుంటే మోనాల్ వచ్చి మంచినీళ్ళు వస్తుంది. అది మంచి వాళ్ళకి, క్రూరమైన హృదయం ఉన్న వాళ్ళకి డిఫరెన్స్. మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి డిఫరెన్స్, సింపుల్. సో నెక్స్ట్ హారిక టాస్క్ స్టార్ట్ అవుతుంది ఈ మధ్యలో. అప్పుడు హారికని అభిజిత్ చాలా పెద్దగా నబీలా చేస్తాడు. ఇది అయిపోయాక అభిజిత్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. అభిజిత్ అయితే 25 times ఆ ఎమోషన్ మిస్ అవుతాడు. సో అభిజిత్ చాలా వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుంది దీంట్లో. నెక్స్ట్ బజర్ మోగాక హారిక వెనకాలకి పరిగెడతాడు ఏదో రివెంజ్ తీసుకోవడానికి. అది కొంచెం బాగానే ఉంది వాళ్ళిద్దరి మధ్య. నెక్స్ట్ టాస్క్లో విన్నర్ సోహెల్ అవుతాడు. సో సోహెల్కి కన్ఫ్యూషన్కి వెళ్ళి ఛాన్స్ వస్తుంది. సో సోహెల్ వెళ్తాడు, వెళ్ళి చెప్తాడు, నేను 10 years నుండి కష్టపడితే నాకు రికగ్నిషన్ రాలేదు, బట్ బిగ్ బాస్ వల్ల వచ్చింది నాకు, ఐ లవ్ యూ, ఎప్పటికీ మర్చిపోను జనాలకి ఐ లవ్ యూ చెప్తాడు. ఎందుకంటే అలా సేవ్ చేస్తున్నారు ఓట్లేసి అని చెప్పేసి చెప్తాడు. నేను కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా కూడా ఓపెన్గా చేస్తుంటాను. నాకు ఏది దాచిన బయట ఎలా ఉంటానో అలాగే ఉంటాను. నేను అందరూ సపోర్ట్ చేసి నన్ను గెలిపించాలి అని చెప్పేసి బాగానే మాట్లాడాడు. నెక్స్ట్ ఇది జరుగుతున్నప్పుడు బయట అంటే రెస్ట్ రూమ్ దగ్గర హరియానా స్టార్ట్. ఇక్కడి నుంచి ఇంకా హరియానా అతి ఓవర్ యాక్షన్ స్టార్ట్. రెస్ట్ రూమ్ దగ్గర కూర్చుని అభిజిత్ వస్తున్నాడు, ఇంక వెంటనే కింద పడిపోయి, అంటే మీకు ఒకవేళ పాతది ఏదైనా బాధాకరమైన ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే గుర్తొచ్చినప్పుడు అప్పుడే ఇంట్లో ఎవరైతే చనిపోయినట్లు కింద పడిపోయి దొల్లేసి ఆడదు కదా, జరిగిపోయింది మామూలుగా ఉంటుంది. కానీ అభిజిత్ వస్తుంటే వెంటనే కింద పడిపోయి ఓవర్ యాక్షన్ అనమాట. అది ఇదే ఇంకా మీకేంటంటే ఆథెంటిక్ యాక్టింగ్కి ఫేక్ యాక్టింగ్కి ఇవి చాలా ఒక ఎగ్జాంపుల్స్ అనమాట. మన హరియానా చేసిందంటే ఇంకా ఫేక్ యాక్టింగ్కి పరాకాష్ట. ఇంకా అలా పడిపోతుంది ఎవరన్నా. అలా పడిపోయి
ఈరోజు కొన్ని మధ్యలో మర్చిపోయి మధ్యలో సీన్స్ అని కూడా అన్నది, అదేంటో చెప్తాను. బట్ బేసికలీ ఏంటంటే కింద పడిపోతుంది, ఏడుస్తుంటుంది. అప్పటికి అభిజిత్ వచ్చి అంత వద్దమ్మా అంటాడు. అదేనా నేను నిజంగా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, ఒక అబ్బాయి నా మీద అంత అగ్రెసివ్గా రావడం లైఫ్లో ఫస్ట్ టైం అది ఇది అని చెప్పి అంటుంది. అయితే అఖిల్ మొన్నలు వీళ్ళంతా వస్తారు. అప్పుడు అఖిల్ కొంచెం అలా కంటిన్యూస్గా చేస్తుంటే అఖిల్ కొంచెం మండుతుంది. అంటాడు, నువ్వు కూడా మీద మీదకి వెళ్ళావు కదా అంటాడు. అంటే నువ్వు వెనకు నేను నన్ను ఏడవని అంటది. అంటే నేను ఏడుస్తున్నాను, ఓట్లు వస్తాయి, సింపతి వస్తుంది, నువ్వు ఇలాగ ఇప్పుడు డిస్కషన్ పెడితే ఎలాగా అన్నట్లు అనమాట తన ఉద్దేశం. అయితే అఖిల్ చెప్తాడు, ఇవన్నీ కూడా నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు అన్నీ కూడా ఇందాక బయట మాట్లాడేసావు కదా, మళ్ళీ వాటిని ఎందుకు రిపీట్ చేస్తున్నావు అంటే అప్పుడు ఇంకా హరియానా నేను తీసుకోలేకపోతున్నా కొన్ని సీన్స్ అంట. నేను తీసుకోలేకపోతున్నా కొన్ని సీన్స్. ఎప్పుడు కెమెరా 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 గురించి ఆలోచిస్తుంది కదా, ఇంకా సీన్స్ అని కూడా వచ్చిందనమాట. ఇంకా అది ఇంకా ఎవరు మాట్లాడకండి, నేను కాసేపు ఏడుస్తాను, ఓట్లు వస్తాయి నాకు అన్నట్లు చేస్తుంది. మొత్తానికి అక్కడ తోటి హరియానా అది అవుతుంది. నెక్స్ట్ కన్ఫ్యూషన్ రూమ్లో బిగ్ బాస్ తోటి సోహెల్ మాట్లాడుతుంటాడు. బిగ్ బాస్ తోటి పచ్చడి తీసుకుని మొహం మీద పూసింది, పచ్చడి తీసుకుని. మరి ఆ బొమ్మ తనకు ఎమోషన్ అయితే, నేను ఆర్టిస్ట్ని కదా, నా ఫేస్ నా హెయిర్ నాకు ఎమోషనే కదా, మరి అలా చేస్తే ఎలాగా అని అడిగాడు. నెక్స్ట్ కోపం కూడా నాకు ఊరికే రాదు బిగ్ బాస్, చిన్న ప్రాబ్లం చేసినా కూడా తను చాలా సీరియస్ అయిపోతుంది. ఇలాంటి టైంలో ఇలా అయినందుకు నాకు ఓట్స్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయని చాలా భయపడుతున్నాను. అదే కదా మరి, చాలా 14th వీక్లో ఇలాగ బిహేవ్ చేయడం అంటే ఎవరు కావాలని బిహేవ్ చేయరు, కానీ ఆ వ్యక్తి అంతలాగా రెచ్చగొట్టింది. అప్పటి నుండి భయపడుతూనే ఉన్నాను. ఈ కోపం ఒక్కటే బిగ్ బాస్ నాలో ఉన్న లోపం ఇది. ఆమెతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఆమె ఎందుకలా చేసింది బిగ్ బాస్, నేను కావాలని చేయలేదు బిగ్ బాస్, నాకు చాలా ఇంపార్టెంట్ ఇది అని చెప్పేసి ఏడుస్తూ చెప్తాడు. బిగ్ బాస్ ఈ ఆటను ఇలాగే కొనసాగించండి మంచి ఫోకస్డ్గా అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పి పంపిస్తాడు. ఇది అయిపోయాక లాస్ట్లో బయట అఖిల్ సోహెల్ ఉంటారు. సోహెల్ చెప్తుంటాడు అఖిల్కి ఇలా కన్ఫెషన్ బిల్ వచ్చారని చెప్పి. అప్పుడే మోనాల్ వచ్చి హక్ చేసుకుంటుంది. ఎవరిని? సోహెల్ని. ఎందుకంటే సోహెల్ తన పక్కన ఉండి స్టాండ్ తీసుకున్న ఏకైక వ్యక్తి హౌస్లో. ఇప్పుడనే కాదు, ఎప్పుడూ కూడా హౌస్లో ఎప్పుడు ఏ సందర్భంలో కూడా అఖిల్ స్టాండ్ తీసుకున్నట్టు కనిపించదు. ఇంకా చెప్పాలంటే స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో యాంటీ అయిపోయి ఇంకా తనని ఇంకా దారుణంగా బాధ పెట్టాడు. ఎప్పుడన్నా ఏడుస్తుంటే ఓదార్చడం, పక్కన వచ్చేసి స్టాండ్ తీసుకోవడం, అది చేసింది ఏకైక వ్యక్తి సోహెల్. పర్ఫెక్ట్. దట్స్ ఇట్. ఓకే, ఈరోజు రివ్యూ చాలా లేట్గా ఇస్తున్నాను. అసలు చాలా అలసిపోయి ఉన్నాను, నేను ఆఫీస్ వర్క్ చేశాను. అందుకనే ఈరోజు కొంచెం కన్ఫ్యూజన్ ఇచ్చాను. కొంచెం ఎలా ఇచ్చినా కూడా నాకు తెలియదు, బట్ కంగారుగా ఇచ్చాను కొంచెం. ఎనీవే, రేపు మార్నింగ్ రియాక్షన్ వీడియోతోటి కలుసుకుందాం. సీ యూ టుమారో. బాయ్.